ప్రభుత్వానికి ఏ అధికారులు అసలు ఇది పెట్టింది? వాళ్ళకేమన్నా ఆలోచన ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏ రకంగా అండి? ఒక క్లాసులో అంతమంది ఉంటే ఒక్కరిద్దరు కంటే ఎక్కువ రారు కదా టాపరు. మిగతా వాళ్ళంతా కూడా చాలా కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వం పేరు మీద ప్రజాపాలన అన్నది. కానీ ప్రజాపాలన నిరుద్యోగ గుండెల్లో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పేరు మీదే గెలిచారు. నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ప్రాణం పెట్టి కొట్లాడి బీఆర్ఎస్ ను ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఈ నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడానిక, వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేయడానిక, వాళ్ళ నాగం చేయడానిక? కామన్ సెన్స్ ఉందా? 6 గ్యారంటీలను ప్రకటించడం. నీ రాజకీయాలు మేము మాట్లాడతలేం. నీ రాజకీయాలు మాట్లాడాలంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత 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 విభిన్న వైఖరి ఉందో అందరికి తెలుస్తా ఉన్నది. నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది. నువ్వు నీటి మీద రాతల్లాగా అనేక రకాల మాటలు మాట్లాడుతా ఉన్నావు. కానీ కింది స్థాయి గ్రౌండ్ కు వెళ్తే ప్రజలకు ఖమ్మంలో ఏమవుతుందో అందరికి తెలుస్తా ఉన్నది, కుమ్మెరలో ఏమవుతుందో అందరికి తెలుస్తా ఉన్నది, కోదాడలో కర్ల రాజస్మృతి ఏమవుతా ఉన్నదో అందరికి తెలుస్తా ఉన్నది. కనీసము రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత డిఎల్ కావడానికి సదా అవకాశాలుగా కొన్ని అప్పులు తీసుకొచ్చుకొని యూనివర్సిటీలలో, కోచింగ్ సెంటర్లలో అనేక రూపాలుగా నెట్టు సెట్టు అర్హత సాధించుకొని వేల ఆశలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు పిహెచ్డి వాళ్ళతో పెట్టి వాళ్ళకి 50% వెయిటేజ్ అంటే అందరూ కూడా టాప్ రారు కదా. ఇప్పుడు ఈ జీవో ఏ అధికారి తయారు చేసిండో ఆయన పుట్టుకతోనే టాపర్ వచ్చిండా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళ ఊపిస్తలేవా? వాళ్ళకి చలనం లేదా? వాళ్ళు ఏ గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు? మేము ఇక్కడ మాట్లాడదలుచుకుంటే ప్రతిదీ కూడా మా చెమటను రక్తంగా చేసి రక్తను సంపదగా మార్చి బతికిస్తున్నామండి ఈ సమాజాన్ని. ఆ సమాజంలో ఉండేటువంటి నిరుద్యోగుల కోసము వాళ్ళు పడే ఆవేదన యొక్క దుఃఖము రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతో మంది అన్న మీరు ఓయూలో ఉంటారు, ఒక్కసారి మా దుఃఖాన్ని పట్టించుకోండి, మా బాధను పట్టించుకోండి,